ఏ రోజైనా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒక్క ఇళ్ళన్నా కట్టించిన దాఖలాలు ఉన్నాయా? ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు, అంతకు ముందున్న ప్రభుత్వాలు కట్టిన వాటికి సున్నాలు కొట్టుకుని నీ పేర్లు పెట్టుకుని ఓపెన్ చేసుకోవటమే కానీ ఈ 2 ఏళ్లలో నువ్వుగా సంతకం చేసి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి దానికి ఫండ్ కేటాయించి దాన్ని పూర్తి చేసి దాన్ని ఓపెన్ చేసిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక మోసగాడంటే ఆయన కొడుకు మరీ వరస్ట్గా తయారయ్యాడు. ఈరోజు ఆయన్ని ప్రెసిడెంట్ చేశారంట పార్టీకి. ఆయన ఎప్పుడైతే మరి ఈ విద్యాశాఖ మంత్రి అయ్యాడో విద్య కుంటుబడింది, విద్య మూలకు వెళ్ళింది. ఈరోజు స్కూళ్ళ విషయాలకే వద్దాం. నాడు నేడు స్కూల్స్ ఫినిషింగ్లో ఉన్న ఆ స్కూల్స్ని ఫినిష్ చేశాడా ఈ రోజుటి వరకు? మీ నాన్న 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక్క స్కూల్ రూమ్ కట్టడానికి తలకిందులు తపస్సు చేసేవాళ్ళు. కానీ జగనన్న ప్రతి స్కూల్ని రెన్యువేట్ చేయించి దానికి కావాల్సిన బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, వాటర్ ప్లాంట్, ప్యూరిఫైడ్ వాటర్ కానీ, వాళ్ళకి 5 రోజులు 5 రకాల భోజనం కానీ ఆ స్కూల్స్లో పిల్లలకి, అలాగే ఆడపిల్లల కోసం బాత్రూమ్స్ రన్నింగ్ వాటర్తో కానీ ఎన్ని కావాలంటే అన్నీ చేసి ఇచ్చాడు కదా. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం తీసేస్తావు, సిబిఎస్ఈ సిలబస్ తీసేస్తావు.